ఈరీస్ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదిరైంది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తక్షణమే విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై తక్షణమే విచారణ అవసరం లేదని సిజే ధర్మాసనం అభిప్రాయపడింది. జనవరి 15న క్వాష్ పిటిషన్ పై విచారణ జరుపుతామని వెల్లడించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏ పనినైనా రాష్ట్ర ప్రతిష్ట పెంచేందుకు చేశానన్నారు. అరా పైసా అవినీతి చేయలేదన్న ఆయన కొంతమంది కాంగ్రెస్ నేతలు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకో 1000 కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. ఫార్ములా ఈరీస్ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 45.7 కోట్లు బదిలీపై అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈడీ ఆ కోణంలోనే అరవింద్ కుమార్ ను విచారిస్తుంది. మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జర్నలిస్టు పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన తొలుత హైకోర్టును ఆశ్రయించగా నిరాశ ఎదురైంది. దీంతో హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంలో సవాల్ చేశారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. తొక్కిసలాటలో 5గురు మరణించడం బాధాకరమన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్లే ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో ప్రస్తావించారు. తొక్కిసలాట జరిగిన డీఎస్పీ సరిగ్గా స్పందించలేదని, ఎస్పీ వెంటనే సిబ్బందితో వెళ్లి భక్తులకు సాయం చేసినట్లు తెలిపారు. డీఎస్పీ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో వెల్లడించారు. ప్రపంచ దేశంలో తెలంగాణ పరువు తీసి మళ్లీ సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ప్రభుత్వ వీప్ బీర్లా ఐలయ్య విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. అధికారం పోయిందనే అక్కసుతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నోరు జారుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఇక్కడైనా కేటీఆర్ తన బుద్ధిని మార్చుకోవాలన్నారు. వైసీపీ చీఫ్ జగన్ విదేశీ పర్యటనకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆయన లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు లండన్ కు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూతురు గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతించాలని సిబిఐ కోర్టును జగన్ కోరారు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు 20 రోజుల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ అనంతపురంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ వేడుకకు మంత్రి నారా లోకేష్ హాజరు కావాల్సి ఉండగా ఆయన తిరుమల వెళ్లారు. సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు హీరోయిన్ నిధి అగర్వాల్ ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఈ బెదిరింపుల వల్లే తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, ఆ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.